నమస్తే, నేను పూర్ణ. వెల్కమ్ టు తెలుగు హోమ్ గార్డెనర్. ఇక్కడ మీరు చూసేది నానబెట్టిన జీడిపప్పు అండి. ఇవన్నీ గ్రైండ్ చేసి ఆ పేస్ట్ని ఒక 2 లీటర్స్ వాటర్లో మొత్తం మిక్స్ చేసేసి 2 డేస్ ఫర్మెంట్ అయ్యేటట్టు సైడ్కి పెట్టానండి. ఆ పేస్ట్ని బాగా డైల్యూట్ చేసి మొక్కలకి ఇచ్చాను. ఈ జీడిపప్పు ఎందుకు మొక్కలకి ఇచ్చాను అంటే దీనికి ఒక స్టోరీ ఉంది. యాక్చువల్గా మా చెల్లి వాళ్ళు 2 మంత్స్ బ్యాక్ గోవా వెళ్ళినప్పుడు ఒక 3 kg జీడిపప్పు తీసుకొచ్చారు. అక్కడ చాలా ఫ్రాడ్ జరిగిందండి. ప్యాకెట్లో కొద్దిగా పైన కనిపించే వరకు ఒక 10 సీడ్స్ ఏమో చాలా హెల్తీవి పెద్దగా ఉండేటట్టు పెట్టారు. కింద కవర్ వచ్చేసి ట్రాన్స్పరెంట్గా లేదు, అంత ఫ్లవర్స్తో డిజైన్ ఉంది. అదంతా వాంటెడ్గా చేసిందే అనమాట వాళ్ళు. అది ఓపెన్ చేసిన తర్వాత సీడ్స్ మొత్తము ఎక్స్పైర్ అయిపోయి కొంచెం కలర్ మారిపోతాయి చూసారా, మనము తిన్నా కొద్దిగా చేదు తగులుతుంది, అలా ఉన్నాయి సీడ్స్ అన్నీ. ఇంటికి వచ్చాక కట్ చేసి చూస్తే పైన టాప్లోనే ఒక 10 సీడ్స్ అలా బాగున్నాయి, మిగతావి లైట్ గ్రీన్ వచ్చాయి. ఇంక ఇవన్నీ చెత్తలో పడేయడం ఎందుకని చెప్పేసి నేను వాటర్లో సోక్ చేసి ఇలా గ్రైండర్లో వేసి పేస్ట్ చేసిన తర్వాత ఈ పేస్ట్ని 2 డేస్ ఫర్మెంట్ అయిన తర్వాత మొక్కలన్నిటికీ ఇచ్చాను. ఫ్రంట్ యార్డ్లో ఉన్న కొబ్బరి చెట్టు కానీ బ్యాక్ యార్డ్లో అన్ని పళ్ళ మొక్కలకి మనము ఆర్గానిక్ వేలో పెంచుకుంటున్నాం కదా మొక్కలన్నిటినీ. సో ఈ జీడిపప్పులో ఉన్న పోషకాలన్నీ మొక్కలకు అందుతాయని చెప్పేసి వీటిని గ్రైండ్ చేసి మొక్కలన్నిటికీ ఇచ్చాను. ఇవి మనకు తినడానికి పనికిరావు, ఎందుకంటే చేదు వచ్చేసింది. సో వాళ్ళకు ఎన్ని ఇయర్స్ బ్యాక్ సీడ్స్ అవి తెలీదు. లిటరల్గా చెత్తలో డస్ట్బిన్లో పడేయాలి. సో మనకు మొక్కలు ఉన్నాయి కదా, ఎలాంటివి వేస్ట్ అవ్వవు. మినపప్పు, కందిపప్పు అలాంటి ఏవి మిగిలినా కూడా గ్రైండ్ చేసి మొక్కలకి వేస్తూ ఉంటాను నేను. మీలో ఎవరైనా గోవా వెళ్ళినప్పుడు ఇలా క్యాషూ ప్యాకెట్స్ ఏమైనా తీసుకుంటున్నప్పుడు కొంచెం అలర్ట్గా చూసి తీసుకుంటారని చెప్పి ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను.